బైబిల్లో భారతదేశం నుంచి ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు ముగిశాయి. దే గాట్ ద విక్టరీ. చూద్దామా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అహష్వేరోషు దినంలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అహష్వేరోషు ఏలుబడి దినాల్లో హిందూ దేశము అనగా మన భారతదేశం నుంచి కూషు దేశం వరకు కూడా రాజు పరిపాలన చేసినటువంటి 127 సంస్థానములు ఏర్పడినవి. పరిపాలన వ్యవస్థలో పెర్షియన్ సామ్రాజ్యం బైబిల్లో చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో పారసిక దేశము అనేటువంటి దాన్ని మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి విలువ, ఘనత బైబిల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. ఆ బైబిల్ గ్లోబ్ రీసెర్చర్గా పలుమార్లు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైన విషయాలను, నదులను, అరణ్యాలను, సముద్రాలను, ఎడారులను, గుహలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. భారతదేశానికి బైబిల్కు ఎటువంటి సంబంధం లేదండి, ఇదేదో అమెరికా దేవుడు గ్రంథం అండి, లేదా పాశ్చాత్య దేశాల యొక్క గ్రంథం అండి అని అంటూ ఉంటారు ప్రజలు. లేదండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు హానర్డ్ అవర్ ఇండియా, భారతదేశాన్ని దేవుడు గౌరవిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హీ లవ్స్ సో మచ్ ఆల్ ఆఫ్ us. దేవుడు మనందరినీ ప్రేమిస్తూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో భారతదేశాన్ని గూర్చి, మన దేశ గౌరవాన్ని, మన దేశంలో ఉన్నటువంటి ప్రేమను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇదిగో, ఇది మన ఇండియా దేశము, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు చక్కటి మ్యాప్ను చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నటువంటి మ్యాప్ లొకేషన్ ప్రాంతం అంతా కూడా హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు అహష్వేరోషు ఏలి పరిపాలన ముగించడం జరిగింది. మనం చూస్తున్నటువంటి మ్యాప్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మనందరూ కూడా తెలుసు. అసెంబ్లీ స్థానాలు 175 ఉండగా పార్లమెంటు స్థానాలు 25ను మనము కలిగి ఉన్నాం. ఎన్నికలు ముగిశాయి. మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మనమే ప్రధాన మంత్రులను, ముఖ్యమంత్రులను, మంత్రివర్గాన్ని మన ఓటింగ్ ద్వారా వారిని మనం ఎన్నుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో సమానత్వపు స్వాతంత్ర్య హక్కులను మనం కలిగి ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కలిగి ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక 5 సంవత్సరాలు మీలే వేలండి అనేటువంటిది వారికి ఓటింగ్ ద్వారా మనము అధికారాన్ని వారికి అప్పగిస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ నుంచి మనం ఈ యొక్క సమయంలో హూ విన్స్, ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియమైనటువంటి దైవజనంలో ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఏది శాశ్వతమైనటువంటిది కాదు. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు మాత్రమే. ఏ రాజ్యమైనప్పుడు కూడా శాశ్వతమైనటువంటి రాజ్యము ఈ భూమి మీద ఏది కూడా లేదు. మనం ఇప్పటి వరకు కూడా చూసాం కదా, అహష్వేరోషు దినాల్లో ఈ 127 సంస్థానములు కలిగినటువంటి రాజ్యము కూడా ఈరోజు లేదు. చరిత్ర మాత్రమే మిగిలింది, కానీ పరిపాలన వ్యవస్థ ఏమీ లేదు. బైబిల్ ఏమి సెలవిస్తూ ఉంది? హూ విన్స్, ఈరోజు ఎవరిది విజయం? బైబిల్లో చూస్తున్నాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు అనేకమైనటువంటి శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరైతే లోకాన్ని జయిస్తారో దే విల్ హ్యావ్ ఎ విన్ ఇన్ ద లైఫ్. వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు లోకమును జయించారు.
ప్రకటన 3:21 చూస్తున్నాం కదా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా కూర్చుండనిద్దును. ఎవరైతే ఈ లోకమును జయిస్తారో, దేవుని వాక్యము మీద ఆధారపడి జీవిస్తారో, సమస్తమును విడిచిపెడతారో, నీతి భక్తి విశ్వాసము కలిగి జీవిస్తారో, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, జయించిన వాడిని నాతోనే కూర్చుండనిస్తాను అని బైబిల్ సెలవిస్తా ఉంది. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉన్నాం, జయించు వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా చేస్తాను. జయించి ఎవరైతే జయిస్తారో వారికి దేవుని ఆలయంలో, ఆయన పరలోక పట్టణంలో ఒక స్తంభముగా దేవుడు వారిని చేస్తాడు. ఈరోజు ఎన్నికలు ముగిశాయి, రేపు పరిపాలన వ్యవస్థ కొనసాగుతుంది. దేవుని నిర్ణయం ప్రకారం ఎవరు అసెంబ్లీలో కూర్చోబెట్టాలో, ఎవరిని పార్లమెంట్లో కూర్చోబెట్టాలో దేవునికి ఏరికై ఉన్నది. ఈరోజు ఈ రాజ్య వ్యవస్థలన్నీ కూడా శాశ్వతమైనది కాదు. దేవునితో కూర్చోటానికి మనము మన మనస్సును స్థిరపాటు కలుగు చేసుకోవాలి. దేవునితో యుగయుగాలు జీవించేందుకు దేవుడు మనల్ని పిలిచినది విజయానికి పిలిచాడు, కానీ ఆయన అపజయానికి దేవుడు ఏమాత్రం కూడా పిలవలేదు. కనుక ఒక సావుకునిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు కూడా మ్యాప్ లొకేషన్లు అనేక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పర్షియన్ సామ్రాజ్యమును మనం చూసాం. ఈ 2 మ్యాప్ లొకేషన్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, గతించిన కాలాల్లో పరిపాలన బైబిల్ గ్రంథంలో జరిగింది. ఈరోజు మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను జరిగి కొనసాగుతూ ముందుకు విజయవీరుల కొరకు మనం చూస్తున్న అల్టిమేట్ చివరి అంతిమ గోలు మన దృష్టిలో దేవుని రాజ్యం నిమిత్తం మనందరం కూడా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. బైబిల్కి కులము లేదు, మతం లేదు, వర్ణము లేదు, భేదము లేదు. మనం చదువుకున్నటువంటి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మన భారతదేశమును కూర్చున్నటువంటి గొప్ప మాటను, ఆ యొక్క సింధు నది పరివార ప్రాంత లొకేషన్ను ప్రభువారు చక్కగా రాయించారు. మనము ఎంతో ధన్యులమై ఉన్నాం. మన భూభాగమును గూర్చి బైబిల్లో రాయబడిందంటే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మన జీవితాలను సిద్ధపాటు చేసుకోవాలి. ఏ యొక్క బైబిల్లో సమానత్వం కలిగినటువంటి గ్రంథం ఇది. ఒకటే చెప్తుంది, విగ్రహముల జోలికి వెళ్ళవద్దు, డోంట్ గో అని చెప్తా ఉంది. ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని బైబిల్ కోరుకుంటుంది. కనుక ఈ సమయంలో దేవుడు మనం పిలిచింది విజయానికి పిలిచాడు, కానీ అపజయానికి దేవుడు పిలవలేదు. దేవుని రాజ్యము నిమిత్తం ప్రయాసపడదాం. మనము దేవుని కొరకు జీవించడానికి ముందుకు మన పరుగులు దిద్దాం. అతి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. దేవాన్ని కొందనాలు. ఈ సమయంలో భారతదేశపు నుంచి పరిపాలన చేసినటువంటి అహష్వేరోషు దినాలను జ్ఞాపకం చేసుకున్నాం. కూషు దేశం వరకు ఆంధ్ర రాష్ట్రపు ఎన్నికలు ముగిశాయి. ఎవరిని నువ్వు ఏర్పరచబోతున్నావో మాకైతే తెలియదు. నీ చిత్తము ప్రకారం పరిపాలన, పీస్ఫుల్ పరిపాలన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నీ రాజ్యము కొరకు ఈ లోకము శాశ్వతమైనది కాదు గనుక, ఈ లోకము శాశ్వతమైనది కాదు గనుక నీ రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగేటువంటి ప్రజలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.